వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. శ్రీ చైతన్య వారు తిరుపతి బాలాజీ కాలనీ నియర్ ఆదిత్య టవర్స్ ఆపోజిట్న శ్రీ చైతన్య అకాడమీ ప్రారంభమైనది. మన అకాడమీలో హాస్టల్ వార్డన్ బీఈడీ అభ్యర్థులకు హాస్టల్ వార్డన్ ఆగస్టు 15వ తేదీన నోటిఫికేషన్ వస్తున్నది. ఈ హాస్టల్ వార్డన్కు సపరేట్ బ్యాచ్ చేసి సోమవారం అనగా మండే ప్రారంభిస్తున్నాము. హిస్టరీతో సోమవారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మరియు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సపరేట్ బ్యాచెస్ మరియు గ్రూప్ 2 సపరేట్ బ్యాచెస్ చేసి మరియు 3 మన శ్రీ చైతన్య అకాడమీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మై నేమ్ ఇస్ మురళి. నేను దరిదాపులు 15 నుంచి 18 సంవత్సరాలు నేను ఆల్రెడీ టీచింగ్ చేశాను జాగ్రఫీగా తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో. ప్రతి విద్యార్థి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు అలా నేను మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా ఉదయం 9 గంటల క్లాస్ స్టార్ట్ అయితే సాయంకాలం 5:30 వరకు క్లాస్ ఉంటుంది. 5:30 నుంచి ఒక 30 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి 6కు స్టడీ అవర్స్ మేమే డైరెక్టర్లే అంటే మా కొలీగ్ అయిన పెంచలే సార్ గారు నేను ఇద్దరం ఇక్కడే ఉండేసి వాళ్ళను దరిదాపులు 6 నుంచి 8:30 9 వరకు ఇక్కడే చదివించి ఈ రోజు జరిగిన సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేసి ఈ హాస్టల్ వార్డెన్ అనేది 2వ బ్యాచ్ ప్రారంభిస్తున్నాము. ఆల్రెడీ మొదటి బ్యాచ్ కంప్లీట్ అవుతున్నది, ఎండింగ్ స్టేజ్లో ఉన్నది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ జాగ్రఫీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జనరల్గా అట్లాస్ పైన మంచి అవగాహన ఉండాలి. అట్లాస్ పైన మంచి అవగాహన ఉంటే జాగ్రఫీ చాలా ఈజీగా ఉంటుంది. మన సంస్థ పేరు శ్రీ చైతన్య అకాడమీ. ప్లస్ మనము ప్రస్తుతము దీవుల గురించి డిస్కషన్ చేద్దాం. ఏంటమ్మా దీవులు? ఏంటి దీవుల విశేషాలు? జనరల్గా ఐలాండ్స్ దీవులు. ఏంటమ్మా దీవులు? ఓకే, దీవులు ఏంటి? దీవులు అన్ని వైపుల నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీవులు అంటాం. అన్ని వైపులా నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీవులు అంటాం. అలా ప్రపంచంలో దీవులు అనేటివి 4 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి వచ్చేసి ఖండ సంబంధిత దీవులు. ఖండ సంబంధత దీవులు. 2 సముద్ర సంబంధిత దీవులు. సముద్ర సంబంధత దీవులు. మరియు 3 ఉష్ణమండల దీవులు. ఉష్ణమండల దీవులు లేదా పగడపు దీవులు. మరియు 4వది వచ్చేసి పర్వత ఉద్భవ దీవులు. ఉద్భవ దీవులు. ఇలా ప్రపంచంలో ఎన్ని దీవులు ఉంటాయి? 4 రకాల దీవులు ఉంటాయి. మన దేశంలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. ఈ అండమాన్ నికోబార్ దీవులు, ఈ లక్షద్వీపులు ఎలాంటివో మనం ముందుగా తెలుసుకుందాం. జనరల్గా ప్రపంచంలో ఎన్ని దీవులు ఉంటాయంటున్నాను నేను? 4 రకాల దీవులు ఉంటాయి. మొదటిది ఏంటి? ఖండ సంబంధిత దీవులు. ఖండ సంబంధిత దీవులు అనగా ప్రపంచంలో భూభాగం పైన ఖండాలన్నీ విడిపోయినాయి. ఖండాలు వేరు చేసేటివంటివి మహాసముద్రాలు. అంటే ఖండాలు కూడా దీవులు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఖండమే కదా, ఇది దీవి. అదేవిధంగా ఆఫ్రికా చుట్టూ వాటర్ ఉంది, ఇది కూడా దీవి. కానీ పెద్ద భూభాగాలు కాకుండా చిన్న భూభాగాలను మరియు ఏమంటాము? ఖండ సంబంధిత దీవులు అంటాము. ఈ ఖండ సంబంధిత దీవులు ఎలా ఏర్పడతాయంటే భూ ఉపరితలం పైన కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉష్ణోగ్రత ఎక్కువ పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాలలో ఉత్తర ధ్రువం కావచ్చు, దక్షిణ ధ్రువం కావచ్చు, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి ఆ మంచు నీరు రూపంలో ప్రయాణించి సముద్రాల్లోకి చేరిపోవడం వల్ల సముద్ర తీర ప్రాంతాలలో నీరు పైకి లేచి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. అలా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల అక్కడక్కడ కొన్ని దీవులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి దీవులను ఖండ సంబంధిత దీవులు అంటాము. అనగా ఏంటి దీని అర్థము? ప్రపంచంలో టెంపరేచర్ ఎక్కువగా అయిపోయిందంటే దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల, CO2 అధికంగా నమోదు కావడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచంతా కరిగిపోయి సముద్ర నీటి మట్టం పెరిగిపోయేసి సముద్రం తీర ప్రాంతాలలో నీరు
కప్పివేయడంతో అలా నీరు కప్పివేస్తే దాని చుట్టూ భూభాగం ఉండి దాని మధ్యలో భూభాగం ఉండి చుట్టూ నీరు ఉంటే అలాంటి వాటిని నేను ఖండ సంబంధ దీవులు అంటాము. ఎగ్జాంపుల్ ఏనన్నా, ఎగ్జాంపుల్ గ్రీన్లాండ్. ఎగ్జాంపుల్ గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ అంటే అది ఎలాంటిది? ఖండ సంబంధత దీవులు. నెక్స్ట్ ఏంటి? సముద్ర సంబంధత దీవులు. సముద్ర సంబంధత దీవులు అనగా సముద్రంలో అగ్నిపర్వతం వెలువడడం వల్ల ఆ అగ్నిపర్వతంలో రెండు పదార్థాలు వస్తాయి, లావా, మాగ్మా అనే రెండు పదార్థాలు. ఎప్పుడైతే సముద్రంలో ఆ లావా అనేది స్ప్రెడ్ కావడం వల్ల లావా స్ప్రెడ్ అయ్యి సముద్రంలో ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేసి ఆ స్వరూపం చల్లబడిన తర్వాత ఆ భూభాగం చుట్టూ నీరు ఉంటుంది. అలాంటి వాటిని నేను సముద్ర సంబంధత దీవులు అంటాము. సముద్ర సంబంధత దీవులు అనగా అగ్నిపర్వతం వల్ల ఏర్పడే దీవులను సముద్ర సంబంధత దీవులు అంటాము. ఎగ్జాంపుల్ హవాయి దీవులు. అమెరికాలో హవాయి దీవులు ఉన్నాయి. ఏనన్నా, అమెరికాలో హవాయి దీవులు కనపడతాయి. ఎలాంటివి ఇవి? సముద్ర సంబంధిత దీవులు అంటున్నాం. ఎస్, అదే విధంగా ఉష్ణమండల దీవులు లేదా పగడపు దీవులు. ఉష్ణమండల దీవులు, పగడపు దీవులు అనగా ఉష్ణమండల దీవులు అంటున్నాం. ఉష్ణమండలం అంటే ఏంటి? భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రదేశాన్ని ఉష్ణమండలం అంటారు. ఉష్ణమండలం అనగా భూమధ్య రేఖకు కర్కట రేఖకు, భూమధ్య రేఖకు మకర రేఖకు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఉష్ణమండల దీవులు అంటాము. ఉష్ణమండల దీవులకు మరొక పేరు పగడపు దీవులు. ఈ ఉష్ణమండల ప్రాంతంలో భూమధ్య రేఖ దగ్గరగా సముద్రం లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, బురద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సముద్ర జీవులు నివసిస్తాయి. ఈ సముద్ర జీవులను కోరల్స్ అంటాము. ఏమంటాము? కోరల్స్. ఈ కోరల్స్ ఎప్పుడైతే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఇవి ఈ సముద్ర జీవుల పైన ఎవరైనా కానీ కొన్ని సముద్రంలో ఉండే జీవరాశులు వాటిని వేటాడితే ఆ సముద్ర కోరల్స్ అనేటివి ఒక వాయువుని రిలీజ్ చేస్తాయి. మరి కాల్షియం కార్బోనేట్ అనే ఆమ్లాన్ని రిలీజ్ చేస్తే శత్రువులు వాటిని అటాక్ చేయకుండా వదిలి వెళ్ళిపోతాయి. అలా కాల్షియం కార్బోనేట్ రిలీజ్ చేసి ఆ బాడీ పైన మొత్తం, ఆ జీవరాశి పైన మొత్తం కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. అవి చనిపోయేటప్పుడు కుప్పలుగా చనిపోతాయి. అలా కుప్పలుగా చనిపోయి ఎందుకు? లోతు తక్కువగా ఉందని చెప్పాను, మరియు అక్కడ బురద ఎక్కువగా ఉందని చెప్పాను, అది భూమధ్య దగ్గరగా ఉందని చెప్పాను. అలా ఆ సముద్ర జీవరాశులు అలా చనిపోయి గుట్టలుగా మారి ఆ గుట్టలన్నీ ఆ సముద్ర జీవరాశులన్నీ ముద్దగా మారిపేసి భూభాగం ఏర్పడుతుంది. అలాంటి దీవులను పగడపు దీవులు అంటాము. ఎగ్జాంపుల్ భారతదేశంలో లక్షద్వీపులు. భారతదేశంలో లక్షద్వీపులు ఎలా ఏర్పడినాయి? సముద్రపు జీవరాశుల వల్ల ఏర్పడినవి. ఎస్, అదే విధంగా నెక్స్ట్ ఏంటి? పర్వత ఉద్భవ దీవులు. పర్వతాలు ఏర్పడే సమయంలో, ఎలాంటి పర్వతాలు? ముడత పర్వతాలు ఏర్పడే సమయంలో. ముడత పర్వతాలు అంటే ఏంటి? భూమి రెండు పలకలు ఎక్కడైతే ఢీకుంటాయో, భూమి పలకలు ఎక్కడైతే రెండు ఢీకుంటాయో, అంటే భూమి పలకలు ఎలా ఢీకుంటాయి? భూకంపాల వల్ల ఢీకుంటాయి. భూకంపాల వల్ల భూమి పలకలుగా వెళ్ళిపోయింది. మీరు వింటారు, ఖండచలన సిద్ధాంతం వింటారు, చెప్తాను. అలా భూమి ఎక్కడైతే రెండు పలకలక అలా ఢీకున్నప్పుడు, అలా ఢీకుంటే ముడత పర్వతాలు ఏర్పడతాయి. అలాంటి ముడత పర్వతాలు ఏర్పడే దశలో ఏ పర్వతాలు? ముడత పర్వతాలు ఏర్పడే దశలో. ముడత పర్వతాలు ఎలా ఏర్పడతాయి? రెండు పలకలు ఢీకొనడం వల్ల. అలా ఏర్పడే దశలో ఏర్పడే దీవులను ఏమంటాము? పర్వత ఉద్భవ దీవులు. ఇవి మనకు ప్రపంచంలో దీవులు. ఓకే, థ్యాంక్ యూ.